ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాసన చాలా బాగా వస్తుంది. ఎంత బాగుందో. మేడం గారు బాగున్నాయి అనంటే ఒక్కటి కూడా మిగిలేలా లేదే. ఎంత బాగున్నాయంటే ఇంట్లో మనం చేసుకున్నట్టే కమ్మగా ఉన్నాయి. నాకు ఈ అరిసెలు చాలా బాగా నచ్చాయి ఆనంది. అందుకే మేడం ఆనందికి సుందరుడు బాగా నచ్చాడు. ఏంటి రెజీనా ఏమంటున్నావు? అదే మేడం, ఆ సుందరుడి స్వీట్స్ ఆనందికి నచ్చాయి అంటున్నాను. ఆనంది, ఈసారి నువ్వు సుందరుడి స్వీట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు 1 కేజీ స్వీట్ ఆర్డర్ ఇవ్వు. మీరు అడిగాక కాదంటుందా? ఖచ్చితంగా తెప్పిస్తుంది. మీరేంటి ఆనందిని ఏడిపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు? మరేంటి మేడం, మేమడిగితే కనీసం స్వీట్ స్మెల్ కూడా చూపించలేదు. మీరు అడిగితే బాక్స్ ఓపెన్ చేసి మరీ ఇచ్చింది. మేడం, మాకు ఆ స్వీట్స్ ఇవ్వమని మీరైనా చెప్పండి. ఏంటానంది చిన్నపిల్లలాగా? ఫ్రెండ్స్ అడిగితే ఏ పనైనా చేస్తావు, వాళ్ళంటే అంత అభిమానంగా ఉంటావు. చిన్న స్వీట్ ఇవ్వలేవా? ఏంటానంది, మేడం అడిగిన దానికి సమాధానం చెప్పు. స్వీట్సే కదా, మళ్ళీ ఆర్డర్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఇవ్వు ఆనంది. సరే మేడం గారు, ఇస్తాను. అంటే ఎలాగో ఇస్తున్నావు కదా, అందుకే. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంది స్వీటు. ఎంతైనా సుందరుడి స్వీట్ షాప్ సుందరుడి స్వీట్ షాపే. ఆనంది, అరిసెలు మాత్రం చాలా బాగున్నాయి. అందరికిచ్చావు, మరి నాకేది? ఒకటేమో ఒకటే. కాసేపు ఆగితే ఇది కూడా మిగిల్చేలా లేరు. ఎవరు లేనప్పుడే తీసుకువెళ్ళి తినేస్తాను. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉంది? ఇంతకీ దీనికి ఇవి పంపించే ఆ వ్యక్తి ఎవరు? రండి, కూర్చోండి అన్నయ్య, కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దు, ఇప్పుడే తాగొస్తున్నాం వదినా. రాజశేఖర్ని పిలిస్తే శుభలేఖిచ్చి వెళ్ళిపోతాం. ఏంటి రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా? రాక ఇంటికొచ్చారు, లంచ్ చేసి వెళ్ళండి. బాగా చెప్పారండి. నేను వెళ్ళి లంచ్కి ప్రిపేర్ చేస్తాను. చెల్లెమ్మను వాగు, ఇంకా పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము వెళ్ళాలి. అర్జున్కి పెళ్లి ఫిక్స్ అయిందా? అమ్మాయి ఎవరన్నయ్యా? పార్వతి, చంద్రశేఖర్ కొడుకు అర్జున్కి పిల్లనివ్వడానికి ముంబైలో పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్సే ముందుకొచ్చారు. ఇంతకీ వాళ్లలో చంద్రశేఖర్ ఎవరిని సెలెక్ట్ చేశాడో ఏమో చెప్పరా? నీతో బియ్యం పొందే అదృష్టం నీ స్టేటస్కి నీ స్టేచర్కి సరిపోయేలా ఎవరిని సెలెక్ట్ చేశావు? ఏంటన్నయ్యా, అమ్మాయి గురించి వివరాలు చెప్పడం ఇష్టం లేదా? సరే, వివరాలేం చెప్పొద్దులే. పెళ్ళెక్కడ చేస్తున్నారన్నయ్యా? ఏం మాట్లాడరేంటి? మాకు చెప్పడం ఇష్టం లేదా? లేదంటే వెడ్డింగ్ కార్డ్ చూసి తెలుసుకోవాలా?
పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన ఎవరినైనా అడిగే కామన్ క్వశ్చన్ అడిగారు. కానీ నేను దానికి ఆన్సర్ చెప్పలేక కామ్గా ఉన్నాను. నా కొడుకు గొప్ప సంబంధం తేవాలి, అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని, పెళ్లి ప్యాలెస్లో చేయాలని, రిసెప్షన్ రిసార్ట్లో పెట్టుకోవాలని చాలా అనుకున్నాను. చివరికి మా ఊళ్ళో 2 రోజుల్లో పెళ్లి చేస్తున్నాను. మరీ 2 రోజుల్లో పెళ్ళేంట్రా? అది కూడా ఊర్లో. అమ్మాయి వాళ్ళకి ఈ ఆడంబరాలు ఇవన్నీ ఇష్టం లేదా? వాళ్ళకి అంత స్టేటస్ లేదురా. నా కొడుకు మీ కుదుర్చుని పెళ్లి చేసుకోవట్లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని వాడే సెలెక్ట్ చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. అందులో తప్పే ఉందన్నయ్యా. ఈ రోజుల్లో లవ్ అనేది కామనే కదా. ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ తక్కువ స్థాయి వాళ్ళని ప్రేమించడం తప్పే కదా. వాడు మా కంపెనీలో పనిచేసే ఒక అకౌంటెంట్ని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కుదరదు అంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు. మరి నువ్వేం చెప్పావురా? వాడికి అర్థమయ్యేలా చెప్పాల్సింది కదా. పరిస్థితి ఏంటనేది వివరించాలి కదా. నా కొడుకు ఎదిగాడనుకున్నాను, కానీ నన్ను ఎదిరించే స్థాయికి వెళ్ళాడని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు వాడికి నాకంటే నా మాట కంటే ప్రేమించిన అమ్మాయే వాడికి ముఖ్యం. ఒక్కగానొక్క కొడుకు లేక లేక పుట్టాడు. వాడికి ఏదన్నా అయితే మేము తట్టుకోలేమన్నయ్యా. కడుపు కోత కన్నా వాడికి పెళ్లి చేయడమే మంచిదనిపించింది. వాడు ఇంటి నుంచి వెళ్ళిపోతే, వాడు దూరం అయితే నా భార్య తట్టుకోలేదు. పరువు పోతే నేను బతకలేను. అందుకే పెళ్లికి సరే అన్నాను. పెళ్లికి అందరినీ పిలవట్లేదు. నా అనుకున్న దగ్గర వాళ్ళని నలుగురిని పిలుస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి రాజశేఖర్. నువ్వు అంతగా చెప్పాలా? పెళ్లికి మా ఫ్యామిలీ అంతా వస్తుంది, సరేనా? వందన శుభలేఖివ్వు. వస్తాం రాజశేఖర్, పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. అంతగా చెప్పాలా? ఖచ్చితంగా వస్తాం. వస్తాం వదినా. కొడుకు ప్రేమని కాదనలేక, ఈ పెళ్లికి ఒప్పుకోలేక పాపం చంద్రశేఖర్ మానసికంగా చాలా బాధపడుతున్నట్టున్నాడు. పార్వతి గొప్ప గొప్ప సంబంధాలని కాదని పోయి ఒక అకౌంటెంట్ని ప్రేమించడం ఏంటి పార్వతి? నేను అదే ఆలోచిస్తున్నానండి. సర్లే, నాకు ఈ 2 రోజులు హెవీ వర్క్ ఉంది. ఆ టెన్షన్లో నేనేమన్నా పెళ్లికి వెళ్ళడం మర్చిపోతానేమో. నువ్వు ఒకసారి గుర్తు చేయి పార్వతి. ఎందుకండి? అదేంటి, పెళ్లికి వెళ్ళాలి కదా. వాళ్ళు కన్నవాళ్ళు, వాళ్ళు పెళ్లికి వెళ్ళక తప్పదు. మనకంత అవసరం లేదు. అక్కడికేం గొప్ప గొప్ప వాళ్ళు రారు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు కావు. అలాంటప్పుడు వెళ్ళి ఏం ఉపయోగం? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రశేఖర్ ఇంటికొచ్చి ఇంతగా చెప్పాక కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది పార్వతి? జరిగిందంతా చెప్పాక కూడా ఎలా వెళతామండి? ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళు పెళ్లికి వెళ్లాల్సిన విషయం గురించి కాదు, మన మహేష్ గురించి. మహేష్ గురించా? మన మహేష్ కూడా ఎవరినో ప్రేమించాను, పరిచయం చేస్తాను అన్నాడు కదా. వీడు ఎవరిని ప్రేమించాడో ఏమోనని నాకు చాలా భయంగా ఉందండి.